అంటే విషయం మనకు అర్థమవుతుంది, ఈయన ఎక్కడ మాట్లాడినా సరే భౌతికంగా మాట్లాడట్లేదు, ప్రతిదీ మర్మంగా మాట్లాడుతున్నాడు. ఆ జీవజల నదులు వారి హృదయాలు నింపాలని ఒకే ఒక సంకల్పంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒకనొక సమయంలో 3 రోజులు ఏకదాటిగా వాక్యాన్ని చెప్తూనే ఉన్నాడంట. ఆయన చెప్తూనే ఉన్నాడంట, వాళ్ళ హృదయాలు నింపుతూనే ఉన్నాడంట. చెట్లు లేని మెట్టల మీద నదులు ప్రవహింపజేశాడట. వాళ్ళ హృదయాలన్నీ కూడా వాక్యంతో నింపబడ్డాయట. అప్పటి వరకు వాళ్ళ హృదయం వాక్యం లేదా అంటే లేదు. ఈరోజు చాలా మంది హృదయాల్లో వాక్యం లేదు. ఎందుకు లేదయ్యా అంటే వారు వాక్యాన్ని ధ్యానించే విధంగా లేరు, వాక్యం దగ్గరికి రావట్లేదు, వాక్యాన్ని చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే అరణ్యంగా మారిపోయినాయి. వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే ఎడారిగా మారిపోయి ఇక నీరు చుక్కలేదు వాళ్ళ హృదయాల్లో. వాక్యం అనే నీరు చుక్కలేదు, ఇక ఎడారిగా మారిపోయారు. ఎందుకు పనికిరాని వరకు మారిపోయారు. వాళ్ళని ఏమంటున్నాడంటే దీన దరిద్రులు అంటున్నాడు. మరి అలాంటి వారిని మనం కనికరించాలంటున్నాడు. బేదలను కనికరించేవాడు ధన్యుడు అంటున్నాడు. అంటే బేదలు అంటే ఎవరు? ఈ లోకంలో భోజనానికి లేని వారా? అంటే వారు మాత్రం మనం తీసుకోవాలంటే వాక్యం ఇప్పుడు 2 కోణాల్లో మాట్లాడుతుంది. ఒకటి, నిజంగానే తిండికి లేని వారిని మనం ఖచ్చితంగా కనికరించాలి, వారికి మనం ఖచ్చితంగా వారికి ఏదైతే భోజనం పెట్టామో పెట్టాలి, మంచిది, సంతోషమే. కానీ రెండో కోణంలో ఎవరైతే వాక్యం విషయంలో బేదలుగా ఉన్నారో వాళ్ళ హృదయాల్లో వాక్యం నింపి ప్రయత్నం చేయాలి. ఈ వాక్యం ఎప్పుడైతే నింపుతామో ఇక మన వాళ్ళు ఎప్పటికీ ఆకలి కొనరు, దప్పిక కొనరు. సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోగలిగితే ఇప్పుడు ఆయన చెప్తున్న దాహం భౌతిక దాహం అయితే కాదు, ఆయన దాహం వేరే ఉందనే విషయం మనకు అర్థమవుతుంది.